మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. సార్, మొన్నటి ఈ ఉద్యమంతో ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి భయపడ్డారు, కొంచెం అలర్ట్ అయ్యారని అనుకోవచ్చా? భయం అన్నది పదాలు వదిలేస్తే ప్రజాస్వామ్యంలో లక్షల మందో 10 లక్షల మందో సమీకరించగలిగితే ఏ భావంతైనా సరే. వరుస వైఫల్యాలు ఇలాగా ఈ సర్కార్ హయాంలో జరగడం అన్నది ఎలా చూడాలి? అసలు ముందు నీట్ ఎందుకు అవసరమైంది? ఇతర దేశాల్లో నీట్లు ఉండవే. ఏం జరుగుతుంది అక్కడ? నార్మల్ అసెస్మెంట్ అనేది మంచి ప్రమాణంలో జరుగుతున్న నమ్మకం. ఇది రాహుల్ గాంధీ గారు చేయించారు, లేకపోతే ఇంకోళ్ళు చేయించారు అని చెప్పి మోదీ గారిని బద్నాం చేయడానికి చేసిన ఒక చర్య అని ఇలాంటివన్నీ వస్తున్న పుకార్లలో ఇది ఎవరో పని కట్టుకుని చేయించారని కొంతమంది అంటున్నారు. నేను దాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నాను. నేను ఇందాక చెప్పాను, ఒక పౌడర్ కేక్. ఇప్పుడు ఈ నిరసనలు జరగలేదు అనుకుందాం, కాక్రోచ్ జనతా పార్టీ లేదనుకుందాం, దేశంలో తీవ్రమైన సంక్షోభం. నేను ఎన్నోసార్లు గత 10 ఏళ్లుగా ఈ మాట ప్రస్తావించాను. తమిళనాడులో విజయ్ లాంటి ఒక అంటే మూలాలు అప్పుడప్పుడే అతను వర్క్ చేశారని చెప్పి టూ ఇష్యూ. తమిళనాడును చాలా మంది ఏదో మామూలుగా అనుకుంటున్నారు. నా దృష్టిలో స్వతంత్ర భారతంలో అంత అనూహ్యమైన ఎన్నికల ఫలితం ఇంకోటి రాదు. మీ దృష్టిలో సార్ కాక్రోచ్ జనతా పార్టీ అనేది కేవలం ఒక హవాలాగా వచ్చిన ఒక శక్తి అంటారా, లేక అది రాజకీయ రూపం దాల్చి ముందు ఒక సీరియస్గా తీసుకోవాల్సిన ఒక రాజకీయ శక్తిగా మారుతోందని మీ అంచనా? అది రాజకీయ శక్తి కావడం చాలా కష్టం. కానీ హైడ్రా అనేది ఒక చాలా అంటే ఉక్కుపాదం లాగా అందరినీ భయపెట్టి బెంబేలు ఎత్తించి చేసిందని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? హైడ్రా ఏం చేసింది యాక్చువల్లీ? వాజ్ ఇట్ ద రైట్ థింగ్ టు డూ? యూ హావ్ బీన్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటర్, మీకు అన్నీ తెలుసు. ప్రభుత్వ అధికారి ప్రజల ఆస్తులను కాపాడడం కోసం ఆ పని చేయడం చాలా అనూహ్యమైనది. ఆయన తిట్టచ్చు. మరో రకంగా చూస్తే ఒక అవ్యవస్థలో ప్రజా ప్రయోజనాలను కాపాడడం చాలా కష్టమైన పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో దురుకుతనం అవసరం అవుతుంది. మీ ప్రధానమంత్రికి మీ సలహా ఏంటి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు? యువతకు నైపుణ్యం దగ్గర నుంచి ఉపాధి కల్పన, భవిష్యత్తు భరోసా ఉండే ఏర్పాట్లు చేయడానికి జాతీయ స్థాయి రాష్ట్రాలు కలిసి యుద్ధ ప్రాతిపదికన 10 ఏళ్లు పోరాటం ఒక ప్రణాళిక రూపొందించారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశమంతా ఇటీవల కాలంలో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన సందర్భం చూసాం మనం. సిజేపీ అండ్ యువత కలిసి ఒక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే బాధ్యత వహించిన వాళ్ళని షేక్ చేశారా అనే చందంగా ప్రస్తుతం జరిగిన పరిణామాలు చూసాం. తర్వాత మనకి ఫ్రమ్ ప్రధాన్ టు ప్రధానమంత్రి అందరూ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎటువైపుకి వెళ్తున్న ఈ పరిణామాలు దేశానికి ఇది ఒక మార్పుకి ఒక పెను తుఫాన్ లాగా వచ్చిందా, లేక ఇది కేవలం తాత్కాలికమా? ఐ హ్యావ్ విత్ మీ అందరికీ సుపరిచిత మేధావి అండ్ లోక్సత్తా ఒకప్పుడు వ్యవస్థాపకులు అండ్ ఆ తర్వాత ఆయన ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకులుగా మనందరికీ సుపరిచితులు, యాజ్ అన్ ఇంటెలెక్చువల్, ఇన్ఫ్లుయెన్సర్ అండ్ అ మ్యాన్ ఆఫ్ గ్రేట్ విజ్డమ్, డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్, వెల్కమ్. నమస్తే. మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాం సార్. మై ప్లెజర్. సార్, మొన్న జరిగిన పరిణామాలు సార్, డైరెక్ట్గా పాయింట్కి వస్తే మీరు ఎలా చూస్తున్నారు? మూడు లైన్లలో జేపీ గారు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెండ్ అని అడిగితే ఏం చెప్తారు సార్? చాలా అందరూ చూసేది రాజకీయ కోణం నుంచి, ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఎన్నికల్లో ఓట్లు ఏమవుతాయి. నా దృష్టిలో చాలా అపరిపక్వమైన ఆలోచన. గత 60-70 ఏళ్ళుగా మన ఆర్థిక నమూనా వల్ల స్వప్న ఇప్పటికి కూడా ఈ దేశంలో 185 మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. రెక్కడి తెగంటే ఒక్కడని వాళ్ళు, రేపు పొద్దున ఉద్యోగ భరోసా లేని వాళ్ళు. అది ఒక కోణం. రెండో కోణం ఏమవుతుంది? కోట్లాది మంది విద్యార్థులు మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి కూడా తల్లిదండ్రులు బోళ్ళు త్యాగాలు చేస్తున్నారు, ప్రభుత్వాలు బోళ్ళు ఖర్చు పెడుతున్నారు, రకరకాల రూపాల్లో విద్యను అర్థిస్తూ వెళుతున్నారు. కాలేజీ డిగ్రీలు వస్తున్నాయి. 4 కోట్ల మంది కాలేజీల్లో ఉన్నారు. కోట్ల మంది డిగ్రీలు పొందారు. వాళ్ళు ఏ పాపం ఎరగకపోయినా కూడా ఆ విద్యార్థులు వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా మన విద్యా వ్యవస్థలో ఉన్న భయంకర లోపాల వల్ల నైపుణ్యం లేకుండా పోయింది. దాంతో ఈ కాగితాలకి మీ ఉపాధి కల్పనకి సంబంధం లేకుండా పోయింది. మీరే ఉన్నారు, మీకు ఒక టీంలో పనిచేయాలని చెప్పంటే రీసెర్చ్ చేయడమో, మీకు సాయం చేయడమో, ఆ శక్తి సామర్థ్యాలు నైపుణ్యం ఉండాలి కదా. డిగ్రీ చూసి మీరు తీసుకోరు కదా. కానీ ఆశలు ఉన్నాయి. ఈ సోషల్ మీడియా యుగంలో అందరికీ ఆకాంక్షలు ఉన్నాయి, అవకాశాలు తగ్గిపోయినాయి. మూడో పక్కన ఉపాధి అవకాశాలని పెంచడంలో మన ఆర్థిక వ్యవస్థ విఫలమైంది. ఇంక్లూజివ్ గ్రోత్ లేదు, గ్రోత్ ఉన్నది, అందరికీ ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంది. ఉదాహరణ యూపీఐ అందరికీ టచ్ చేస్తుంది. కానీ నా జీవితం బాగుపడుతుంది 5-10 ఏళ్ళు కష్టపడితే, దిగువ మధ్యతరగతి నుంచి మధ్యతరగతికి వస్తాను, గౌరవప్రదంగా బతకగలుగుతాను, భవిష్యత్తు ధీమాగా ఉంటుందన్న భరోసా లేకుండా పోయింది.
కాబట్టి ఇది ఒక దీర్ఘకాలికమైన సమస్య. ఒక ఉప్పెనలాగా వచ్చింది కానీ పౌడర్ కేక్ ఉన్నది, పైన స్పార్క్ ఏదో నీట్ ఎగ్జామినేషన్ మరొకటి ఒక చిన్న స్పార్క్ అంతే. మౌలికంగా ఈ సమాజంలో అంతర్లీనంగా ఒక తీవ్రమైనటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్య చాలా కాలం నుంచి మనం పరిష్కరించలేకపోయినాం. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు కష్టపడితే ఒక మార్గాన్ని తీసుకెళ్ళచ్చు. సార్, మొన్నటి ఈ ఉద్యమంతో ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి భయపడ్డారు, కొంచెం అలర్ట్ అయ్యారని అనుకోవచ్చా? భయమా అన్నది పదాలు వదిలేస్తే ప్రజాస్వామ్యంలో లక్షల మందో 10 లక్షల మందో సమీకరించగలిగితే ఏ భావంతో అయినా సరే, ప్రభుత్వం స్పందించకపోతే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. ఇదే టెనిమన్ స్క్వేర్ ఉందనుకోండి, టపా పేల్చి పారేశారు. డింగ్ సేపింగ్ నాకు చాలా అభిమానించిన నాయకుడు ఆయన. ఆయన ఉన్నప్పుడు 1949లో కొన్ని వేల మందిని చంపేశారు ట్యాంకులు పెట్టి. ప్రజాస్వామ్యాలు అట్లా కాదు కదా. ప్రజాస్వామ్యంలో జనాభిప్రాయం స్పష్టంగా కనిపించినప్పుడు కొన్ని సందర్భాల్లో దాని ఎక్స్ప్రెషను సరిగ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకి లోపల క్యాన్సర్ ఉంది, బయట పుండు కనిపిస్తుంది, పుండే చూపెట్టచ్చు మనం. బ్యాండేడ్ పరిష్కారం కాదు దానికి, పైన ఏదో డ్రెస్ చేయడం పరిష్కారం కాదు. కానీ ఒక క్యాన్సర్ ఉందనడానికి ఇది వచ్చాను. దాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోతే రాష్ట్రాలు కానీ జాతీయ స్థాయి, ముఖ్యంగా రాష్ట్రాల్లో ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే మనకు ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు కానీ విద్యా వ్యవస్థ కానీ ప్రధానంగా ఉంది రాష్ట్రాల్లో. జాతీయ స్థాయి ఒక మార్గాన్ని చూపెట్టాలి. కాబట్టి స్పందించకపోతే అది ప్రజాస్వామ్యం కాదు. ఇక భయమా, లేకపోతే ఒక వేకప్ కాలా, మేలుకొలుప, దాని నుంచి మౌలికంగా మార్పుల కోసం నాంది పలుకుతారా, రాజకీయంగా ఏకాభిప్రాయం సాధ్యమవుతుందా, జాతీయ స్థాయి కాకుండా రాష్ట్రాలు కలిసి వస్తాయి, ఇవన్నీ కూడా మనం వచ్చే నెలలో తెలుసుకోవాలి. సార్, నీట్ అనేది ఒక జాతీయ స్థాయి పరీక్ష, అందరికీ తెలుసు. 25 లక్షల మంది విద్యార్థులు నిజంగా జుట్టు పీక్కుని చొక్కాలు చెంపుకుని రాస్తే చాలని సీట్లతో మిగతా వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితులు, ఆ మెడిసిన్ అనే ఒక డిగ్రీ ట్యాగ్ కోసం మనం చూస్తూ వచ్చాం. ఇది ఫస్ట్ వైఫల్యం కాదు, 2024లో కూడా ఇటువంటి ఒక వైఫల్యం చూసాం. వరుస వైఫల్యాలు ఇలాగా ఈ సర్కార్ హయాంలో జరగడం అన్నది ఎలా చూడాలి? అది నిర్లక్ష్యమా, లేక డొల్లతనమా, చేతకానితనమా, లేక ఇంకొకట? అసలు ముందు నీట్ ఎందుకు అవసరమైంది? ఇతర దేశాల్లో నీట్లు ఉండవే. ఏం జరుగుతుంది అక్కడ? నార్మల్ అసెస్మెంట్ అనేది మంచి ప్రమాణాలు జరుగుతున్న నమ్మకం ఉన్నది. మన కాలేజీ పరీక్షలు ఎందుకు ఒకరు కాకుండా పోయినాయి. ఇంటర్మీడియట్ ఉంది, నీట్ కది కదా మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ రాష్ట్రాల్లో. జాతీయ స్థాయి సిబిఎస్ఈ పక్కన పెట్టేద్దాం. ల్యాబొరేటరీకి వెళ్లకుండా 100కి 100 మార్కులు తెచ్చుకుంటాను. మీరు ఎక్కడైనా వెరిఫై చేయండి అనే మాటను ఆన్ కెమెరా చెప్తున్నాను నేను. లక్షలాది మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు బైపీసీ, ఎంపీసీ చేస్తున్న వాళ్ళు ల్యాబ్ అనేది చూడకుండా 100కి 100 మార్కులు వచ్చేస్తున్నాయి. పరిజ్ఞానాన్ని పెంచకుండా, వాళ్ళ అవగాహనని, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ పెంచకుండా 1000కి 990 మార్కులు వస్తున్నాయి. కాబట్టి ఈ పరీక్షలు కేవలం నామమాత్రం అయిపోయేసరికి ఒక పోటీ పరీక్ష అవసరమైంది. ఆ రకంగా ముందు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలు వచ్చినాయి. నేను ఎంబీబీఎస్కి వెళ్ళినప్పుడు 1971లో పరీక్ష రాశాను నేను. ఇప్పుడు అంటే 71 అంటే 55 ఏళ్ళు అయింది. అప్పుడు మొట్టమొదటిసారి మా ముందు బ్యాచ్కి మొట్టమొదటిసారి 1970లో పోటీ పరీక్ష వచ్చింది. కానీ కాలక్రమేణా ఏమైంది, రాష్ట్రాల్లో కూడా పోటీ పరీక్షలు క్రమక్రమంగా దిగజారుతున్నాయి. ఏపీపీఎస్సీ పరీక్షలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ఎన్నోసార్లు చూసాం మనం. పేపర్ లీక్ అవటము, లీక్ కాకపోయినా కూడా మీకు ఆ కీ ఉంటుంది. 150 ప్రశ్నల్లో 70 ప్రశ్నలు తప్పు ఆన్సర్లు ఉన్న కీ నేను చూశాను స్వయంగా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ ఆ దగ్గరికి వచ్చి స్వయంగా వివరణ ఇచ్చారు. కాబట్టి పరీక్షల ప్రమాణాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. మూడోది ఏమైంది, యూనిఫార్మిటీ లేకుండా పోయింది. యూనివర్సిటీకి వెళ్ళినప్పుడైనా సరే ఒక మినిమం స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో శాట్ పరీక్ష అంటారు, స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పారు. అలాగే యాక్ట్ పరీక్ష అని ఇంకోటి ఉన్నది. బ్రిటన్లో ఏ లెవెల్స్ అని, ఓ లెవెల్స్ అని ఉన్నాయి. ఒక యూనిఫామ్ స్టాండర్డ్ కనీసం యూనివర్సిటీకి వెళ్తుంటే ఆ అమ్మాయికో, ఆ పాపకో, ఆ బాబుకో ఈ ప్రమాణాలను నమ్మకం కలగకుండా ఊరికే ఏదో రకంగా అని చెప్పంటే కుదరదు. కాబట్టి యూనిఫామిటీ కావాలని కోరుతూ కపిల్ సిబల్ గారు ప్రారంభించారు. తర్వాత కోర్టు కేసులో వచ్చిన చివరికి 2016లో జాతీయ స్థాయి పరీక్షలు కావాలని పెట్టారు. కాబట్టి ముందేమైంది, ఎక్కడికక్కడ కావాల్సిన అసెస్మెంట్ జాతీయ స్థాయికి తీసుకొచ్చాం మనం. కాబట్టి హై ప్రెషర్ అయిపోయింది. రెండు, మన దేశంలో ఈ సీట్లు వచ్చేస్తే బతుకంతా బాగుపడుతున్న బ్రహ్మాండం. ఎంబీబీఎస్ చదివితే బతుకంతా ఏం బాగుపడదు సీట్ వస్తే, ఇంజనీరింగ్ సీట్ వస్తే బతుకంతా ఏం బాగుపడదు, ఐఐటీ సీట్ వస్తే అంత మాత్రం బతుకంతా ఏం బాగుపడదు. కానీ మనందరికీ ఏదో చిట్కాలు ఉన్నాయని భావం ఉంది. ఎట్లా కొట్టి దానికి వస్తే చాలు. కాబట్టి 2 ఏళ్ల పాటు వాళ్ళని హింస పెట్టి, కోచింగ్ ఇన్స్టిట్యూషన్లు పెట్టి, ముక్కును పెట్టి, బట్టి ఒత్తిడి గురి చేయడం కావచ్చు. అడపాదరపు అవకాశం ఉంటే, మనవాళ్ళకి ఛాన్స్ ఉంటే కొంచెం కాపీ కొట్టే పరీక్షలో ఇచ్చేయవచ్చు. ఈ పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో వాళ్ళు ఏం చేశారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెట్టారు. దాని అధ్యక్షుడు ఎవరు, యూపీఎస్సీ అధ్యక్షుడిగా పనిచేస్తాను.
యూపీఎస్సీ ఏమిటి, దేశంలో అత్యున్నత ప్రమాణాలతో పరీక్షలు చాలా సమర్థంగా నిర్వహిస్తున్న సంస్థ. ఇంకా ఒక మెరకల్ నా దృష్టిలో. ఎంత గిరాకీ ఉన్నటువంటి దేశంలో ఆ పరీక్షలు ఇప్పటిదాకా ప్రమాణాలు నడిపారంటే గొప్ప విషయం. అంచేత ఒక సంస్థను పెట్టినప్పుడు ఇంత భయంకరమైన ఒత్తిడి ఉన్నప్పుడు అడపదడప కొన్ని జరుగుతాయి. వాళ్ళు చేయాల్సిన పొరపాటు తప్పు ఎక్కడ చేశారంటే నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2017-18 నుంచి మంచి ప్రయత్నం ఒకటి జరిగింది. డిజిటల్ ఎగ్జామినేషన్ పెట్టడం మొదలెట్టారు. 5-6 దఫాలుగా పెట్టి, రోజుకి 2 షిఫ్ట్లుగా పెట్టి ఎగ్జామినేషన్ స్టాండర్డైజేషన్ చేసి ఒకే పేపర్ ఉండదు. మీ బ్యాచ్ 30,000 మంది వచ్చారనుకోండి, మీ 30,000 మందికి ఈ టైంలో ఉంటుంది. ఆ 30,000 మందికి ఆ లాస్ట్ మినిట్లోనే పేపర్ వస్తుంది మీ దగ్గరికి, డిజిటల్గా వస్తుంది. అవగానే మీకు వెంటనే అసెస్మెంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్యాచ్కి మధ్యాహ్నం ఇంకోటి ఉంటుంది, రేపు ఇంకోటి ఉంటుంది, వేరే పేపర్ అది, కానీ స్టాండర్డైజేషన్ ఉంటుంది. కానీ ఇది పరీక్షా విధానం సార్. ఐ డోంట్ మీన్ టు కట్ త్రూ, కానీ పరీక్షా విధానం దాని ఔచిత్యం ఏమిటి పక్కన పెడితే, అసలు ఒక ఇంత పెద్ద ఎంట్రన్స్ ఎగ్జామ్కి మన విద్యా వ్యవస్థ మీద మనకి నమ్మకం పోయింది. మన ఓట్లు వేసినప్పుడు మన ఈవీఎంల మీద మనకి నమ్మకం పోయింది. మనం ఎన్నుకున్న నాయకుల మీద మనకి నమ్మకం పోయింది. ఇటువంటి ఒక దౌర్భాగ్యపు వ్యవస్థలో మనం ఉన్నాం అన్నది వాస్తవమా కాదా సార్? అంటే మీరు మరీ బాగా స్వీపింగ్గా వచ్చారు. ఇప్పుడు మీరు భారత్ కొట్టడం ఆపేశారా అని చెప్పంటే అవును కాదన్నా. కాబట్టి మీరు చెప్పింది అంగీకరించను. విద్యా వ్యవస్థ నమ్మకం పోవటమే కాదు, భయంకరమైన సంక్షోభంలో ఉన్నది. యు ఆర్ 100% రైట్, ప్రాబబ్లీ 200% రైట్. ఊహించనంత సంక్షోభంలో ఉంది. ఇప్పుడు కూడా నేను విద్యా సంస్థకి వెళ్ళి వస్తున్నాను, ఇక్కడ అదే చెప్పాను. భారతదేశంలో విద్యా వ్యవస్థలో పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ దాకా ఉన్న సంక్షోభం ప్రపంచంలో మరే పెద్ద దేశంలోనూ లేదు. నేను ఆషామాషికి చెప్పట్లేదు. కానీ ఈవీఎంల మీద నమ్మకం పోయిందంటే అది మూర్ఖత్వం తప్ప ఇంకో కారణం లేదు. నేను 100% చెప్పగలను. ఏ రకమైన సందేహానికి ఆస్కారం లేదు. ఊరికే మనకి ఓడిపోయిన ప్రతిలో గొడవ చేయడం, గెలిచిన తర్వాత బాగుంది అనుకోవటం. చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ మనిషి, 2004లో ఓడిపోగానే ఈవీఎంలో ఓడిపోయాలని చెప్పి కోర్టుకు వెళ్ళారు. తమిళనాడులో జయలలిత ఓడిపోగానే ఆవిడ కోర్టుకు వెళ్ళింది ఈవీఎంలో అని చెప్పని. పంజాబ్లో కెప్టెన్ అమరేందర్ సింగ్ ఓడిపోగానే ఈవీఎంలను కోర్టుకు వెళ్ళారు. 3 కోర్టు కొట్టేసింది చాలా పరిశీలించి. తర్వాత ఎన్నికల్లో డంకా బజాయించి ఈవీఎంలతో గెలిచారు వాళ్ళంతా. కాబట్టి ఈవీఎంలు అనేది ప్రజాస్వామ్యంలో ఒక అమెరికాను మరో దేశాలు అనుకరించి నేను ఓడిపోతే అన్యాయం జరిగింది, గెలిస్తే గెలుపు అని చెప్పిన ప్రభావం మంచిది కాదు. నేను దాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నాను. 3వది రాజకీయ లోపాలు. స్వప్న నేను రోజు మాట్లాడుతున్నాను. 30 ఏళ్ళుగా నా అంత గట్టిగా గొంతెత్తిన వాడు రాజకీయంలో కావచ్చు, న్యాయ వ్యవస్థలో కావచ్చు, చట్టబద్ధ పాలనలో కావచ్చు లోపాన్ని చెప్పిన వాళ్ళు ఎవరు. కానీ ప్రజాస్వామ్యంలో సహనం కావాలి. నేను 5 ఏళ్లలో దేశం మారిపోతుంది కళ్ళగా. 77 ఏళ్ల తర్వాత ఇంకా సహనం అంటే నేను చాలా చాలా గుండె లోతుల్లోంచి చెప్తున్నాను. 5 ఏళ్లలో దేశం మారిపోవాలని కళ్ళగన్నవాడిని, మారిపోతుందని చెప్పినవాడిని. బహుశా మీకు కూడా చెప్పుంటాను. అవునవును, చెప్పారు. ఎందుకంటే రేషనల్గా ఆలోచిస్తే అసాధ్యమే కాదు. కానీ సమాజాలు రేషనల్గా నడవు. మన దేశమే కాదు, బ్రిటన్ 1215లో మీరు మ్యాగ్నా కార్టా వస్తే 2026లో ఉన్నాం. అక్కడ ఏమవుతుందో అర్థం కాకుండా పోతున్నారు జనం. 815 సంవత్సరాల తర్వాత, 811 సంవత్సరాల తర్వాత. అమెరికా మొట్టమొదటి ప్రజాస్వామ్యం ప్రపంచంలో. అధికారం పూర్తిగా శాంతియుతంగా ఎన్నికల ద్వారా అధికారం చేతులు మారిన మొట్టమొదటి దేశం అమెరికా. ఇప్పుడు ఎంత గందరగోళం మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్యం అంటే ఒక సంక్లిష్టమైన ప్రక్రియ, అసమర్థమైన ప్రక్రియ. ప్రజాస్వామ్యంలో సామర్థ్యం కంటే యాక్సెప్టబిలిటీ ముఖ్యం. కొంత దాన్ని మనం సహించాలి, కొంత ఓపిక కావాలి. తరాల కాలం పాటు మారుతుంది తప్ప క్షణాల్లో మారదు. టెక్నాలజీ వల్ల క్షణాల్లో మారుతుంది. ఉదాహరణకి పరీక్షలు పెట్టడంలో మీరు కంప్యూటర్ తీసుకొచ్చి రకరకాల పద్ధతులు పెట్టి వెంటనే చేయొచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని సంస్కరించడం క్షణాల్లో జరిగే పని కాదు. పేషెన్స్ కావాలి. మనం ఖచ్చితంగా యాజ్ అ కంట్రీ వీఆర్ డూయింగ్ వెరీ వెరీ వెల్. ఇక్కడ సార్ ఎన్ని తప్పులు జరుగుతున్నా కూడా వీఆర్ డూయింగ్ వెరీ వెల్ అంటారు. డెఫినెట్గా. ఇప్పుడు మిగతా ప్రజాస్వామ్యాలతో పోల్చుకోవాలి. ప్రపంచంలో ఇంకొక ప్రజాస్వామ్యాన్ని చూపెట్టండి. 1950 తర్వాత 47 తర్వాత వచ్చిన ప్రజాస్వామ్యం ఒక్కటి నిలబడిందా? ఇంత బలమైన ఫెడరల్ వ్యవస్థ నిర్మాణం చేసుకున్నాం. ఆర్థిక ప్రగతి 6-7% వస్తున్నది. చాలా పొరపాట్లు ఉన్నాయి. విద్యను గురించి చెప్పాను నేను. ఎన్నో పొరపాట్లు ఉన్నాయి, కానీ ఎన్నో మేలు కూడా జరుగుతున్నది. అంచేత మనం దేశం అంతా నాశనం అయిపోయింది, ప్రజాస్వామ్యం అంతా కుళ్ళిపోయింది, రాజ్యాంగం అంతా ఖననం అయిపోయింది, ఇవన్నీ చారిత్రక అవగాహన లేకుండా మాట్లాడే మాటలు తప్ప, అది నిస్పృహ కొద్దీ మాట్లాడే మాటలు తప్ప విజ్ఞతతో మాట్లాడే మాటలు కాదు. సార్, ఇప్పుడు మీరు కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడితే ప్రజాస్వామ్యంలో స్పందించాలి, స్పందన వచ్చిందన్నారు. విద్యార్థులు గగ్గోలు పెట్టి ప్రాణాల మీదకి తెచ్చుకుని చాలామంది ప్రాణాలు కోల్పోయి అక్కడ వెళ్ళి నిరాహార దీక్షలు చేసి బెదిరించే వరకు ఒక విద్యామంత్రి రాజీనామా చేయలేదు. ఒక ప్రధానమంత్రి వచ్చి ఇన్స్టాగ్రామ్ ముఖంగా, ఎందుకంటే యువతకి అక్కడి నుంచే రీచ్ అవుతుందని అప్పుడు అర్థం చేసుకుని చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది స్పందనగా చూడాలా, లేకపోతే ఇంకా గన్ పాయింట్లో ఇంకా వేరే డూ ఆర్ డై సిచ్యువేషన్లో వేరే ఆప్షన్ లేదట్టు వచ్చి చేసినట్టు? చాలా అనుభవం ఉన్న, లోతైన ఆలోచన ఉన్న, ప్రపంచానికి చూసిన జర్నలిస్టు. ఇప్పుడు మీ ప్రశ్నలు ఏమిటంటే, ఒక పౌరుల్లో సహజంగా ఉండే నిస్పృహ, కోపం, కసి కనిపిస్తుంది.
నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను, అది కావాలి. దాన్ని కన్స్ట్రక్టివ్గా మళ్ళుతాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనగానే స్కెప్టిసిజం. గవర్నమెంట్లో ఎవడున్నా కూడా స్థానికంగా కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, వాడిని తిట్టడం అనేది మనకు సహజంగా వస్తుంది. ప్రజాస్వామ్యంలో గొప్ప విషయం అది. కానీ అది దాటిన తర్వాత లోతుకెళ్ళకపోతే ఇది కేవలం అమితుమి తేల్చుకుని పెద్ద రాజకీయ పోరాటంగా ఆ విద్యామంత్రి రాజీనామా చేశాడు లేదా, మరొకటి పదవి పోయిందా లేదా, ఇదే మనకు ప్రమాణం అనుకున్నట్టయితే అధికారం చేతులు మారుతుంది, పరిస్థితులు మారు. వాట్ ఈస్ అకౌంటబిలిటీ సార్ దెన్? వాట్ ఈస్ అకౌంటబిలిటీ ఇన్ అ డెమోక్రసీ? వెరీ గుడ్ క్వశ్చన్. అంబేద్కర్ 1949 నవంబర్ 26వ తారీఖున ఆనాడు రాజ్యాంగాన్ని ఆమోదించారు. అమలు చేసింది 2 నెలల తర్వాత 55 జనవరి 26న, 49 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది రాజ్యాంగాన్ని. ఆనాడు అంబేద్కర్ చాలా ప్రామాణికమైన ప్రసంగం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పే హక్కు మనందరికీ ఉంది. కానీ స్వతంత్ర పోరాట కాలంలో మన నిరసన పద్ధతులు వేరు. ఆనాడు బానిసలం, ఓటు హక్కు లేదు, స్వపరిపాలన లేదు, ప్రాథమిక హక్కులు లేవు, వాక్ స్వాతంత్రం లేదు, మనకి నిరసన తెప్పే హక్కు లేదు, రైట్ టు అసోసియేషన్ లేదు, రైట్ టు ట్రావెల్ లేదు. కాబట్టి ఆనాడు కొన్ని పద్ధతులు పాటించాం. ఉదాహరణకు క్విట్ ఇండియా మూవ్మెంట్లో 10,000 మంది చనిపోయినారు. చాలామందికి ఆ సంగతి తెలియకపోవచ్చు. రైలు పట్టాలని పీకేశారు, రైల్వే స్టేషన్లు ధ్వంసం చేశారు. స్వతంత్రం వచ్చాక శాంతియుతంగా, ఆటంకం లేకుండా, నిర్మాణాత్మకంగా ప్రజాస్వామ్య పరిధిలో మనం నిరసన తెలపాలని చెప్పని దాన్ని ఈ దేశంలో అన్ని పార్టీలు, ఈవేళ దేశంలో రాష్ట్రాల్లో జాతీయ స్థాయి అధికారంలో ఉన్న పార్టీలతో సహా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలతో అన్ని పార్టీలు విస్మరించాయి. కాబట్టి ఒకటి ముందు నిరసన ఖచ్చితంగా అవసరం. నిరసన ఏ పద్ధతులు అన్నది ఇంకా మన దేశంలో ఇంకా అవగాహన రాలట. ఎలా చేయాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అక్కడ నిరసన కూర్చున్నారు, నిరసనకి వెళ్ళి విచక్షణ లేకుండా ఆడపిల్లలు మగపిల్లలు అని తేడా లేకుండా ఆడపిల్లల ఛాతీ మీద బలవంతంగా ప్రెషర్ పెడుతూ ఉన్న దృశ్యాలు, పోలీసులు వచ్చి వాళ్ళ ప్రతాపం చూపిస్తున్న దాన్ని దృశ్యాలు, విజ్ఞత గల ఏ ఒక్కడు క్షమించడు. అంటే ఎందుకు అడుగుతున్నాను స్పెసిఫిక్ గా అంటే సార్, ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినాతి చర్యలు చూసుకోవాలి, దాని అనుమానం లేదు. అంటే వేడువి దాని పరిధిలో ఏంటో ఎవరు చెప్తారని అడుగుతున్నారు. మన సమస్య ఏమిటంటే చట్టం స్పష్టంగా చెప్తోంది స్వప్న, దాంట్లో పెద్ద అనుమానం లేదు. 2 విషయాలు గుర్తించాలి. ఒకటి, అసలు ప్రభుత్వం అక్కడి దాకా వచ్చిందంటే నా దృష్టిలో వైఫల్యం. అదే అడుగుతున్నాను సార్. ఏ ప్రభుత్వమైనా అన్ని మన దేశమంతా అదే జరుగుతుంది. రెస్పాన్సివ్గా ఉన్నట్లయితే, ఆదిలోనే మీరు దాన్ని గమనించి లోతైన అవగాహనతో స్పందిస్తే అసలు ఇక్కడిదాకా రాదు. అయినా రావచ్చు, రాజకీయ కార్యక్రమాల వల్ల అబద్ధాలు చెప్పి ప్రచారం చేయొచ్చు, అది వేరే విషయం. కానీ ఆ సమస్య తగ్గుతుంది. ఉదాహరణకి నేను అధికారులు ఎంతోమందిని చూశాను. నిజంగా సమర్థమైన అధికారులు అసలు బలప్రయోగం చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళొక మాట చెప్పగానే ఆ క్రెడిబిలిటీతో పని అయిపోతుంది. మీరు ముందు ఆ క్రెడిబిలిటీ సంతరించుకోవాలి, కాన్స్టెంట్ కమ్యూనికేషన్ సంతరించుకోవాలి. 2, ఒకసారి పరిస్థితి వచ్చిన తర్వాత ఇతరులకు ఆటంకం కలిగితే, ఉదాహరణ పార్లమెంట్ సెషన్లో ఉన్నది, నాకు హక్కు ఉంది, రాజ్యాంగ హక్కు ఉందని చెప్పి నేను లక్షల మంది పార్లమెంట్ మీద దండయాత్ర చేస్తామని చెప్పంటే ప్రజాస్వామ్య సమాజంలో ఏ ప్రభుత్వమైనా ఊరుకోగలదా? అరాచకత్వం వస్తే దేశం నడుస్తుందా? మనందరికీ కైరోలాగా ఉండాలి, మరో దేశంలో ఉండాలంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓ కైరో కానీ, లేకపోతే ఒక శ్రీలంకలో గందరగోళం కానీ, లేకపోతే నేపాల్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, వాళ్ళు కనీసం మనకంటే 50 ఏళ్ల వెనకాల ఉన్నారు. మనం ఉన్న స్థానానికి వాళ్ళు రావడానికి కుడి చేయి ఎడం చేయి 2 ఇచ్చేస్తారు వాళ్ళు. మనకు తెలియక వాళ్ళు అనుకరించాలనుకుంటున్నాం మనం, అది ఫ్యాషన్ అనుకుంటున్నాం. అవును. అంచేత 2 పక్కల చూడాలి మనం. ఆ పోలీస్ కానిస్టేబుల్ జీతం కోసం వచ్చాడు కానీ దేశభక్తులు అలా పట్టుదల కోసం చాలామంది లక్షలాది మంది ఉద్యోగులు వస్తున్నట్టుగా ఏదో జాబ్ క్యాలెండర్లోనో ఉద్యోగాలు ఇస్తామని హామీల్లోనో ఇది గందరగోళం చేస్తున్నాం. దేశభక్తులు అలా ఓ చట్ట ప్రకారం కొంత పరిధి పెట్టారు. అతను ఏమనుకుంటాడు, రాళ్ళు వేసి కొడితే ఒకరికే తగలుండొచ్చు, నాకు తగులుతుందేమో, నా భార్య బిడ్డలకి ఏమవుతుందో, జీతం కోసం వస్తే నా ప్రాణం పోతుందేమో. ఒక దుర్వ్యవస్థలో ఉన్నప్పుడు ఈ పర్యవసానాలు అనివార్యం. కాబట్టి 2 పక్కల కూడా రెస్పాన్సివ్నెస్ కావాలి, సంయమనం కావాలి, మన పక్కన కూడా క్రమశిక్షణ కావాలి, నిర్మాణాత్మకత కావాలి. ఇది కేవలం ప్రభుత్వ యంత్రాంగము వర్సెస్ ప్రజలు అనుకుంటే ఏ దేశం బతకదు. ఎందుకంటే సార్, వరుస వివాదాలలో బీజేపీ అజెండాలో ఉండే కీలక అంశాలుగా పరిగణించే కొన్ని విషయాలలో చిన్న విషయం జరిగినా గగ్గోలు పెట్టేస్తారు అందరూ. సోషల్ మీడియా అల్లకొల్లం అయిపోతుంది. 25 లక్షల మంది విద్యార్థుల నీట్ పేపర్ లీక్ అయ్యి వాళ్ళ ఆశలన్నీ అడియాసలైపోయి కంప్లీట్గా ఒక బిట్రేయల్ లాగా వాళ్ళు ఫీల్ అవుతున్న సందర్భంలో సకాలంలో స్పందన రాకపోగా కేంద్ర మంత్రులే ఇంకా బాగా చదివి రాస్తారులే, ఇంకొక ఛాన్స్ వచ్చింది వాళ్ళకి అని చెప్పుకోవడం, సమర్థించడం. మనకి ప్రముఖులు, సినిమా తారలు ఎవరైతే ఎంపీలుగా ఈరోజు అవతరించారో, కంగనా రనౌత్ లాంటి వాళ్ళు కూడా స్వీపింగ్ స్టేట్మెంట్స్ చేయడం.
ఇట్ ఈస్ అ బిగ్ లెట్ డౌన్ టు ఎనీ కైండ్ ఆఫ్ సెన్సిబుల్ విజ్డమ్ సార్. డోంట్ యూ అగ్రీ? మీరు చెప్పింది 100% వస్తుంది. ఎందుకంటే ఒకటి అసలు బాధ్యత గల పదవుల్లో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి. నోటుకొచ్చినట్టు లైక్ కోసం అని చెప్పానో, ప్రచారం కోసం అని చెప్పానో, వైరల్గా పోవడం కోసం చెప్పానో మాట్లాడడం అనేది ఎవరికి తగదు. ముఖ్యంగా బాధ్యత గల పదవులు ఉన్నప్పుడు చచ్చినా తగదు. 2, సోషల్ మీడియా యుగంలో వాస్తవం ముఖ్యం కాదు. ఇది గ్లోబల్ ప్రాబ్లం. ఇది భారతదేశం కాదు, ఇవాళ సమస్య కాదు. ప్రపంచం అంతా కొంచెం అల్లకల్లోకి వాలటైల్గా అయిపోయింది. ఏ క్షణంలో ఏ రకంగా ఎప్పుడు స్పందిస్తారు, అది వాస్తవం అవాస్తవం ప్రజలకు తెలియజెప్పే లోపలే ఏదో ప్రచారం అయిపోతుంది. నిజం వచ్చి చెప్పులు దొరుకున్న లోపల అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. ఇలాంటి యుగంలో మరింత ఆచితూచి స్పందించాలి. వేగంగానూ స్పందించాలి, బాధ్యతలు స్పందించాలి. కానీ మన దేశంలో ఏమవుతుంది, ఎలాంటి నాయకత్వాన్ని మనం అనుకుంటున్నాం అన్ని స్థాయిల్లో. అరే 30 కోట్ల డబ్బులుంటేను, ఫలానా వాడు కొడుకు అయితేను, లేకపోతే ఫలానా కులంలో పుట్టి ఆ కుల నాయకుడిగా ప్రచారం అయితేను, కొన్ని సందర్భాల్లో నేరస్తుడిగా ఉండి మంచి ముఠాయి నాయకాలు ఉంటాను, అప్పుడు నువ్వు గెలుస్తావు అనే పరిస్థితి వస్తే వాడందరికీ సమయం ఎట్లా ఉంటుంది, నాయకత్వ లక్షణాలు ఎట్లా ఉంటాయి? నాయకులుగా మనం ఆపాదించుకునే నాయకులు ఎట్లా అవుతారు? మనం ఎవరి గురించి మాట్లాడుతాం సార్ స్పెసిఫిక్గా అయితే? మీరు చెప్పారు పార్లమెంట్ సభ్యులు కావచ్చు, అసెంబ్లీ సభ్యులు కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, ఆ పార్టీ కావచ్చు. మన దేశం ఏం జరుగుతుంది? ఎన్నిసార్లు అవాకు చౌకలు మాట్లాడుతున్నారు. అసలు విద్య లేని వాళ్ళు విద్యామంత్రి అవ్వచ్చా? సింపుల్ థింగ్ అడుగుతున్నాను సార్. మీరు చాలా ఆశలు పెట్టుకున్నారు సార్. ఒక టైంలో ఐ రిమెంబర్ యువర్ ప్యాషన్ ఫర్ చేంజ్, ఐ హ్యావ్ సేమ్ ప్యాషన్ నౌ, బట్ ఐఎమ్ మోర్ పేషెంట్ అంతే. ట్రస్ట్ మీ. అప్పుడు ఎంత ఆప్టిమిస్టిక్, నేను అంత ఆప్టిమిస్టిక్. కాకపోతే చారిత్రక అవగాహన మరింత పెరిగింది, కొంచెం సంయమనం వచ్చింది. ఇది మరోవైపు సార్, ఇది రాహుల్ గాంధీ గారు చేయించారు, లేకపోతే ఇంకోళ్ళు చేయించారు అని చెప్పి మోదీ గారిని బద్నాం చేయడానికి చేసిన ఒక చర్య అని ఇలాంటివన్నీ వస్తున్న పుకార్లలో ఎవరో పని కట్టుకుని చేయించారని కొంతమంది అంటున్నారు. నేను దాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నాను. నేను ఇందాక చెప్పాను, ఒక పౌడర్ కేక్. ఇప్పుడు ఈ నిరసనలు జరగలేదు అనుకుందాం, కాక్రోచ్ జనతా పార్టీ లేదనుకుందాం, దేశంలో తీవ్రమైన సంక్షోభం. నేను ఎన్నోసార్లు గత 10 ఏళ్లుగా ఈ మాట మాకు ప్రస్తావించాను. 54 కోట్ల మంది పనిచేసేవాళ్ళు ఉన్న దేశంలో 45 కోట్ల మంది అసంఘటిత రంగంలో నల్లజీతం లేక రెక్కాడితే డొక్కాడకుండా ఉన్నారు. ఆ దేశంలో గుండె మంట లేకుండా ఎట్లా ఉంటుంది? కోట్ల మంది కాగితాల్లో డిగ్రీలు వస్తున్నాయి కానీ నైపుణ్యం లేదు. ఒకవేళ నైపుణ్యం ఉన్నా కూడా మార్కెట్లో మనకి అసంఘటిత రంగంలో ఉద్యోగాలు వస్తున్నాయి కానీ సంఘటిత రంగంలో భద్రమైన ఉద్యోగాలను కల్పించడంలో మన వ్యవస్థ విఫలమైంది. ఈ 3 నిజమైన సమస్యలు. దానికి జంతర్ మంతర్లో వాళ్ళు కలిశారా లేదా, రాహుల్ గాంధీ గారు వచ్చారు, నాకు అనవసరం. ఇవి నిజంగా ఈ సమాజాన్ని అతలకుతలం చేస్తున్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలు. ఆ తర్వాత ఒకసారి సమస్య మొదలైన తర్వాత, ఉద్యమం మొదలయ్యాక, జనం రోడ్డు మీదకి వచ్చాక రకరకాల శక్తులు వస్తాయి. కొందరు జేబు దొంగలు ఉండొచ్చు, జేబు దొంగలు ఉంటారు. జేబు దొంగల ఉద్యమం కాదు అది. 100 మంది చేస్తే జేబు దొంగ ఉంటాడు, ఇంకోటి చాడపిల్లని గొడవ చేస్తాడు, ఇంకోటి ఇంకో పని చేస్తాడు. అది కాదు సమస్య. మౌలికంగా ఒక సమస్య ఉన్నది ఇక్కడ. అంటే ఇది ఎవరు చేయించినట్టు మీరు అనుకోవట్లేదు? నేను అనుకోవట్లేదు. నీట్ పేపర్ని బయటికి పంపించడంలో ఎవరి హస్తము లేదు. ఆ అల్లర్లు సృష్టించడంలో అలాగే సార్. కాదు అది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చెప్పనండి. ఈ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున రావడానికి వెనకాల ఏదో కుట్రపూరితంగా జరిగిందన్నది నేను మీరు ఒప్పుకోరు. ఓకే, అది చాలు సార్. అదే అడుగు. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ మొన్నటి వరకు లేదు. సోషల్ మీడియా ముఖంగా ఇంతింతై వట్టుడింటై ఇవాళ ఒక ఫోర్స్ టు రెకన్ విత్. అంటే ఒక కేంద్ర మంత్రి రిజైన్ చేయవలసిన ఒక పరిస్థితి వచ్చిందంటే సోషల్ మీడియా ఒక టూల్ మాత్రమే. మౌలికంగా అంతర్గతంగా పరిస్థితులు తీవ్రంగా ఉన్నవి. ఏ పార్టీ ఉన్నా ఏ పార్టీ లేకపోయినా నేను ప్రభుత్వాలను కోరేది, ఆలోచన పనులు కోరేది, మనం ఆర్థిక వ్యవస్థలో కొన్ని మంచి పనులు చేస్తున్నాం, మరికొన్ని విస్మరిస్తున్నాం. మేలుకునే సమయం వచ్చింది. తప్పకుండా సార్, మేలుకొల్పు రావాలని కోరుకుంటున్నాం సార్. సంకల్పాలు గొప్పగా ఉన్నాయి. రామభక్తి సామ్రాజ్యాన్ని అందరం నమ్ముతాం. నేను త్యాగరాజ కీర్తనలు పాడతాను, రాముల వారిని అందరూ తలుచుకుంటాం. ఒక రామాలయ నిర్మాణంలో వహించిన శ్రద్ధ, అది కూడా క్రమక్రమంగా అనేక వివాదాలకి లోనయ్యి ఈరోజు విరాళాలు ఎటుపోయాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అని, దాని మిస్మేనేజ్మెంట్ అని రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు అటువంటి అంశాల మీద ఉన్న శ్రద్ధ బహుశా ఈ నీట్ పేపర్ని మామూలు విషయంగా తీసిపడేశారేమో అనే ఒక బాధ. ఇంకోవైపు మీరు అన్నట్టు మనకి వేల మంది, లక్షల మంది ఇంజనీర్లు ఇతర రంగాల నుంచి బయటపడుతున్నా కూడా నిరుద్యోగం తారాస్థాయికి చేరడం, సంఘటితంగా ఏమీ జరగకపోవడం, వీటన్నిటిని ఎలా చూస్తారు సార్? ఒక మిస్గైడెడ్ ప్రయారిటీసా? అలా కాదు. 3 విషయాలు గమనించాలి. మొట్టమొదటిది, ఖచ్చితంగా దేశంలో ఆర్థిక ప్రగతి కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం గట్టి ప్రయత్నం జరుగుతుంది. ఆర్థిక క్రమశిక్షణ చాలా గణనీయమైన స్థాయిలో, ప్రపంచంలో ఏ పెద్ద దేశంలో చూడనంత క్రమశిక్షణ చూపుతున్నారు. కాబట్టి అంత వైఫల్యం అనేది నేను ఒప్పుకోను. మనం వాస్తవాలను గమనించాలి. రెండోది మనం చూడవలసింది,
ఒక సంక్షోభ కాలంలో ఇదంతా వచ్చింది. వేరే సంక్షోభం, మిడిల్ ఈస్ట్లో ఇరాన్ గందరగోళం, ఓ పక్కనేమో హార్మోజ్ స్ట్రైట్, మరో పక్కన బాబల్ మండాబు, రెండు పక్కల నుంచి కూడా వాళ్ళంతా మూసేయడము, ఆయిల్ కొరత ఉండటము, దేశం ప్రపంచం అంతా అల్లకల్లోలం ఉన్నప్పుడు మన దేశం కాస్త సమర్థంగా ఎదుర్కొంది ఉన్నంత పరిస్థితుల్లో. మూడోది రాజకీయంగా వీళ్ళ దేశంలో వాళ్ళకు ఉంటాయి, ఏదో రాజ్యాంగ సభను తీసుకురావాలి, ఫలానా చట్టం కావాలి, పార్లమెంట్ గోడలు ఉంటాయి. ఈ మొత్తం మధ్యలో నాకు అనిపిస్తుంది ఏంటంటే కొంచెం ఉదాసీనంగా ఏదో మామూలు విషయం, పరిపాలన సంబంధంగా ఒక సమస్య వాళ్ళు చూసుకుంటారు, నిజంగా చూసుకోలేదు వాళ్ళే. కానీ రాజకీయంగా అత్యున్నత స్థాయిలో దానికి తగిన రీతిలో స్పందించనే మాట వాస్తవం. సకాలంలో స్పందించలేదన్నమాట. అదొక ఫెయిల్యూర్ ఆఫ్ జడ్జ్మెంట్, పొలిటికల్ జడ్జ్మెంట్. అంతేగాని నల్ల పెద్ద కుట్ర ఇంకోటి ఎవరికి ఉండదు. ప్రపంచంలో ఏ అధికారి, ఏ నాయకుడు కూడా ఏ పార్టీ వాళ్ళైనా ఏ స్థాయిలో అయినా సరే కావాలని ప్రజల నుంచి ఉద్యమం రావాలని కోరుకోరు. కొన్ని మంచి చేసిన ఉద్యమం రావచ్చు. రైతుల ఉద్యమం వచ్చింది, రైతుల ఉద్యమం వాళ్ళు ఉద్యమం చేసిన వాళ్ళు మనసు ఆర్తితో చేశారు, కానీ దాని వెనకాల విజ్ఞత లేదు. మంచి రైతు చట్టాలు వస్తే వ్యతిరేకించి ఉద్యమం చేశారు, కానీ వెనకాల వేరే కారణాలు ఉన్నాయి. స్పందించే బాధ్యత ప్రభుత్వానికి, అక్కడ విఫలమైంది. ఇక చివరి అంశం, ఇవాళ పరిస్థితుల్లో మనం చూడవలసింది ఏంటంటే, రాజకీయంగా వాళ్ళకి ఇబ్బంది కలిగిందా లేదా నాకు అనవసరం, మీకు అనవసరం. మనకేం కావాలి? మోదీ గారు మనకేమన్నా బంధువా, లేకపోతే ప్రధాని గారు మనకేమన్నా బంధువా, లేకపోతే రాహుల్ గాంధీ గారు మనకు బంధువు, మనకి ఏం హక్కర్లా. మనకి ప్రజాజీవనంలో ఉమ్మడి సేవలకు ఏమవుతున్నాయని చెప్పి దెర్ ఈజ్ అ ఛాలెంజ్ హియర్ ఫర్ ద కంట్రీ. ఆర్గనైజ్ సెక్టర్లో జాబ్స్ పెంచడం ఎట్లాగా, స్కిల్స్ పెంచి వీళ్ళని సంపద సృష్టికర్తలుగా తయారు చేయడం ఎట్లాగా, ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం ఎట్లాగా, చిన్న పట్టణాలను పెంచడం ఎట్లాగా. అంతా హైదరాబాద్లో పెట్టి హైటెక్ చేస్తే మీకు ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. చైనా, ఇండియా సమానంగా కాటన్ ఉత్పత్తి చేస్తున్నాయి. రెండు దేశాలు సుమారు ఈక్వల్. కొన్ని సందర్భాల్లో మన నెంబర్ 1 ప్రపంచంలో, వాళ్ళు తర్వాత కొన్ని సందర్భాల్లో వాళ్ళు నెంబర్ 1. మనకంటే చైనా 4.5 రెట్లు ఎక్కువ తలసరి ఆదాయం మనది. మనకంటే ఆర్థికంగా ముందున్నారు కదా, ఒక 20 ఏళ్ళు ముందున్నారు కదా, ఖచ్చితంగా దానిలో అనుమానం లేదు కదా. కాబట్టి వాల్యూ చైన్లో కూడా వాళ్ళు చాలా పైన ఉన్నారు మనకంటే. మన హై టెక్నాలజీలో ఉత్పత్తి బ్రహ్మాండంగా ప్రపంచాన్ని అబ్బురపరిచేట్టుగా ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కుదేలు చేస్తున్నారు. మూడోది, వాళ్ళకి లేబర్ షార్టేజ్ ఉన్నది. జనాభా క్రమక్రమంగా తగ్గుతోంది, వర్కర్స్ పాపులేషన్ తగ్గుతుంది. కాబట్టి ఉన్న లేబర్ ఏమవుతారు, హై ఎండ్కి వెళ్తారు మ్యానుఫ్యాక్చరింగ్కి. అయినా కూడా చైనా గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్లో $325 బిలియన్ యాన్యువల్గా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు. భారతదేశం మనం $40 బిలియన్. మన అభివృద్ధి నమూనాలో మౌలికమైన తప్పులు చేశాం. దానికి కారణాలు ఇవాళ వచ్చినాయి కాదు. కార్మిక చట్టాలు, ఉపాధి కల్పన రాకుండా నిరోధించే కార్మిక చట్టాలు, కార్మికుల పేరు చెప్పి, సోషలిజం పేరు చెప్పి ఉపాధి కల్పనకు వ్యతిరేకంగా చేశాం. భూమి చట్టాలు, ఎస్సీజెడ్ పేరుకి చైనా కంటే ముందు పెట్టాం. చైనా అభివృద్ధి అంతా ఎస్సీజెడ్లు చుట్టూ తిరిగింది. మన దేశంలో ఎస్సీజెడ్లు నామమాత్రం అయిపోయినాయి. అంత మహానగరాలు తప్ప చిన్న పట్టణాల గురించి ఆలోచన లేదు. అర్బనైజేషన్ ఈజ్ వెరీ స్క్యూడ్. 35% అర్బనైజేషన్, స్టిల్ లోయెస్ట్ ఇన్ ద వరల్డ్ అమంగ్ G20 కంట్రీస్. సబ్స్టాండర్డ్ ఎడ్యుకేషన్, నో స్కిల్స్. ఎట్లా వస్తాయి? ఇవన్నీ సరిచేయాలి. ఇవన్నీ దృష్టి పెట్టాలి మనం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు, ఫిస్కల్ డిసిప్లిన్ అద్భుతంగా చేస్తున్నారు, ప్రగతి కోసం మిగతా ఏర్పాట్లు చేస్తున్నారు, పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారు. కానీ ఈ పునాదుల విషయంలో వెనకబడిపోయాయి. 60 ఏళ్ల నుంచి వెనకబడ్డాం. ఇప్పుడు కూడా దాన్ని సరిచేయాలి. ఖచ్చితంగా అది ప్రభుత్వ లోపం. ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వాల లోపం, ఇప్పుడు ప్రభుత్వం లోపం, జాతీయ స్థాయిలో లోపం, రాష్ట్రాల లోపం. దాని మీద దృష్టి పెడుతుంది. మోదీకి ఏమైంది, నెక్స్ట్ ఎవరు వస్తారు, మనకి ఎందుకండి, ఎవడొస్తే మనకేం కావాలా? నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్నికలు మన గురించి, మన భవిష్యత్తును గురించి, వాళ్ళని గురించి కాదు. వాడు ఎవడొస్తే రకం కావాలి, ఎవడొచ్చినా ఒకే రకంగా ఉంది. వీడి మీద కోపం ఆడు కోసేసి, ఆడి మీద కోపం వీడి కోటేసి, వాడున్నప్పుడు వాడిని బూతులు తిట్టి, వీడినప్పుడు వీడి తిట్టి. ఇదే మన్మోహన్ సింగ్ గారు ఉండగా ఆయన తెగబూతులు తిట్టేవాడు. ఇప్పుడు మోదీ గారు ఆయన తెగబూతులు పెట్టి, ఎప్పుడు ఇంకా ఆయన తెగబూతులు పెడతాం. బట్ మీరు సార్, యాజ్ అ మ్యాన్ హూ హెస్ సీన్ ద కంట్రీ ఫర్ సో మెనీ ఇయర్స్, పవనాలు మారుతున్నాయని మీరు భావిస్తారా? అంటే డ్యూ సీ ఎ చేంజ్? అసలు నాకు తమిళనాడులో విజయ్ లాంటి ఒక అసలు అంటే మూలాలు అప్పుడప్పుడే అతను వర్క్ చేశారని చెప్పిన 2 issues. ఒకటి, ఎన్నికల్లో అంచనాలు వేసే శక్తి నాకు లేదు. నేను జనరల్గా వేసే అంచనాలు ఫెయిల్ అవుతాం, కాబట్టి పక్కన పెట్టండి అది. తమిళనాడు ఈజ్ అ వండర్ఫుల్ ఇష్యూ. ఐఎమ్ గ్లాడ్ యూ రేస్డ్ ఇట్. నాకు ఒక ఆశాకిరణం కనిపిస్తాం. తమిళనాడును చాలామంది ఏదో మామూలుగా అనుకుంటున్నారు. నా దృష్టిలో స్వతంత్ర భారతంలో అంత అనూహ్యమైన ఎన్నికల ఫలితం ఇంకోటి రాలి. ఒక ఎన్టీ రామారావు గారు వచ్చినా, ఇంకొకరు వచ్చినా కూడా కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం కాలంలో ఒక ప్రత్యామ్నాయం కోసం వచ్చారు, ర్యాలీయింగ్ పాయింట్ అన్నారు తప్ప అది మహాద్భుతం కాదు. ఇక్కడ ఏ వద్దు, బి వద్దు, సి కావాలని ఓటు. అందులో ఏ, బి బాగా పాతుకుపోయిన పార్టీలు, అవినీతి దండిగా ఉన్నా కూడా మంచి పరిపాలన ఇచ్చిన పార్టీలు. నేను చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాను, మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను.
తమిళనాడులో ఆర్థిక ప్రగతి 11.5%. తమిళనాడులో జరుగుతున్న ఉపాధి కల్పన దేశంలో ఎక్కడ జరగట్లేదు. కింది స్థాయిలో గార్మెంట్స్ గురించి మాట్లాడాను ఇందాక. గార్మెంట్స్ లాంటి లోటెక్ సెక్టర్స్ కావచ్చు, లెదర్ కానీ గార్మెంట్స్ కానీ, హైటెక్ ఆటోమొబైల్స్, మొబైల్ ఫోన్స్ కావచ్చు, 2 స్థాయిల్లో కూడా అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు. అర్బనైజేషన్ 60% హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఉన్నంతలో పౌర సేవలు మంచి ప్రమాణాలతో ఉంటాయి. వాళ్ళు మన దక్షిణాది రాష్ట్రాలందరూ ఒక కేరళ మినహాయిస్తే ఒకే దాటిన ఉన్నాం. లంచాలు తింటాం, ఎలక్షన్ డబ్బులు ఖర్చు పెట్టాం, పక్కన పెట్టండి. మిగతా పరిపాలన తమిళనాడు మంచి పరిపాలన, ఈ పార్టీ ఉన్న ఆ పార్టీ ఉన్న. అయినా కూడా ప్రజలు ఈ రాజకీయం మాకు నచ్చలేదు, రోజువారీ అవినీతి భరించలేకపోతున్నాం, ఈ డబ్బులతో ఓట్లు కొనటం, ఆ తర్వాత మమ్మల్ని దోచుకోవటం బాగోలేదు అని అనూహ్యంగా కట్టబెట్టారు. ఈయనకేం కులం బలం లేదు, నాకు తెలిసిన వరకు డబ్బులేం ఖర్చు పెట్టలా. బహుశా మూడవ దశ రాజకీయం వస్తుంది. కాంగ్రెస్ దానికి ప్రత్యామ్నాయం, బలమైన పోటీ. ఇప్పుడు దాని స్థానంలో అసలు రాజకీయం మారాలన్నది మొట్టమొదటిసారి నాకు కొంచెం ఆశాకిరణం కనిపిస్తుంది. కానీ 15-20 ఏళ్ళు పడుతుంది, ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన దేశం 30 దేశాల కలయికగా అనుకోండి మీరు. ఏదేదో ఒక బంగ్లాదేశ్ లేకపోతే ఒక నేపాల్ అయితే రేపొద్దున మార్చేయచ్చు. ఎంత విస్తృతమైన దేశం, ఎంత వైవిధ్యభరితమైన దేశం. కాబట్టి ఇవాళ మొదలైన ప్రక్రియ ఒక 20 ఏళ్లకు ఒక పక్వానికి వస్తుంది. ఈ విజయ్ ఇప్పటిదాకా ఉన్న పంథ అద్భుతాలు ఆశించకూడదు ఆయన నుంచి. ఒకటి, ఇప్పటిదాకా చూస్తున్న ఆర్భాటం లేకుండా నమ్రతగా క్రమశిక్షణతో పనిచేయడం అది చేస్తున్నారు, అది కొనసాగించడం. 2, రోజువారీ అవినీతి భయంకరంగా ఉన్నది. అవినీతికి దూరంగా ఉండి అక్కడ గ్రాస్ రూట్స్ లెవెల్లో అవినీతి లేకుండా, ప్రతి సేవకి అవినీతి లేకుండా, అడుగడుగు లంచాలు లేకుండా ఉండి ఏర్పాటు చేయడం. ఈ 2 గట్టిగా చేస్తే, అంతవరకు చేస్తే నా దృష్టిలో సక్సెస్. అప్పుడు ప్రజలకు ఒక విశ్వాసం కలుగుతుంది, ఒక ప్రత్యామ్నాయం ఉందని. అది జరగాలని మనం కోరుకుందాం. ఆయన కులం ఏంటి, ఆయన మతం ఏంటి, పార్టీ ఏంటి మనకు అనవసరం. దేశానికి అది నగ్గటం అవసరం. సార్, అయితే మీ దృష్టిలో సార్ కాక్రోచ్ జనతా పార్టీ అనేది కేవలం ఒక హవాలాగా వచ్చిన ఒక శక్తి అంటారా, లేక అది రాజకీయ రూపం దాల్చి ముందు ఒక అంటే మనం సీరియస్గా తీసుకోవాల్సిన ఒక రాజకీయ శక్తిగా మారుతోందని మీ అంచనా? అది రాజకీయ శక్తి కావడం చాలా కష్టం, కానీ ఆ యువతలో ఉన్న ఆర్తిని రాజకీయంగా ప్రధాన అంశంగా తీసుకురావడం ఖచ్చితంగా ప్రయత్నాలు జరుగుతాయి. ఒక పార్టీ రూపంలో ఉన్నటువంటి వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా పోటీకి దిగడం అనేది చాలా కష్టం. అది జరిగేది దాదాపు అసాధ్యం. కానీ దేర్ డీప్ సీటెడ్ ప్రాబ్లం అది బయటపడింది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు యువతలో ఉన్న ఆర్తిని ఎలా మనం రాజకీయంగా ఒక మార్గాన్ని మళ్ళిద్దాం, ఎలా సమీకరిద్దాం అనేది ఖచ్చితంగా ప్రయత్నం చాలా గట్టిగా జరుగుతుంది. ఎంత విజయవంతంగా జరుగుతుంది అన్నది వాళ్ళ విద్యతను బట్టి వాళ్ళు ఎంత లోతుగా చేస్తారు. పైపైన చేసేట్టయితే పైపైన కనిపిస్తుంది. ఇందాక మనం మాట్లాడిన అంశాల మీద దృష్టి పెట్టి మౌలికంగా ఆర్థిక వ్యవస్థలో మార్పుకి, యువత భవిష్యత్తుకి భరోసా వచ్చే రకంగా జరిగితే అది వేరే రకంగా ఉంటుంది. ఆ రెండోది జరగాలని మనం కోరుకుందాం. చాలా క్లుప్తంగా డాక్టర్ జేపీ గారు, హైడ్రా అనే ఒక సమస్య కూడా రాష్ట్రం మనం చూసాము. మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పతనం కావడానికి ఒక కారణమైంది హైడ్రా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా అనేది ఒక చాలా ఉక్కుపాదంలాగా అందరినీ భయపెట్టి బెంబేలు ఎత్తించి చేసిందని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? హైడ్రా ఏం చేసింది యాక్చువల్లీ? వాజ్ ఇట్ ద రైట్ థింగ్ టు డూ? యూ హావ్ బీన్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి వివరాల్లోకి వెళ్ళలేను. ఈ మధ్య వివాదమైన అంశం గురించి నాకు కొందరు దృష్టి తీసుకొచ్చారు. నేను వాస్తవాలు ఈ మధ్య చెప్పాను. నేను లోతుగా పరిశీలించాక ఖచ్చితంగా బహిరంగంగా నాకు అర్థమైన పిచ్చిగా కట్టడాలు జరిగిన మాట వాస్తవం సార్. కానీ ఉన్న పళంగా రాత్రి కొంచెం నిజాయితీగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ప్రస్తుతం సంఘటన వదిలేద్దాం. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ని పూర్తి చేసి కబ్జా చేసే ప్రయత్నం జరిగేది. ఒక ఉన్నతాధికారి ఒక అయినప్పుడు 100 మంది ఆయన గోండాలను పెట్టి ప్రభుత్వం తరపున వాళ్ళు పూర్తి చేసి అక్కడ కబ్జా చేసే ప్రయత్నం చేస్తే ఆయన తవ్వించేసి నీళ్ళలో కలిపేశాడు. ప్రభుత్వాధికారి ప్రజల ఆస్తులను కాపాడడం కోసం ఆ పని చేయడం చాలా అనూహ్యమైనది. ఆయన తిట్టచ్చు. మరో రకంగా చూస్తే ఒక అవ్యవస్థలో ప్రజాప్రయోజనాలను కాపాడడం చాలా కష్టమైన పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో దురుకుతనం అవసరం అవుతుందో అనిపిస్తుంది. ఆ దురుకుతనం అవసరం లేకుండా చట్టాన్ని, ప్రజా సంక్షేమాన్ని కాపాడే వ్యవస్థ నిర్మాణం కోసం ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు కొంచెం ఇష్యూ ఇది కాకపోయినా కూడా ఇలాంటిదే. మీకు గుర్తుందో లేదో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2007లోనూ ఇందులో నాకు గుర్తులేదు, అప్పటికే లోక్సత్తా పార్టీ పెట్టాం. నేను ఖమ్మంలో ఉన్నాను ఈ సంఘటన జరిగినప్పుడు. వరంగల్లో 2 ఆడపిల్లల మీద దుర్మార్గులు యాసిడ్ పోసారు. ఒక పాప చనిపోయినట్టుంది, ఇంకో పాప తీవ్రంగా గాయపడినట్టుంది. సమాజంలో విపరీతమైన స్పందన వచ్చింది. ప్రభుత్వం వారు బహిరంగ చెప్పకపోయినా కూడా అంత తేల్చేమని చెప్పుంటారు, కాల్చిపారేశారు. వాళ్ళు చచ్చిపోయినది కాబట్టి బాధ లేదు. నేను ఒక్కడనే స్పందించాను. 4 రోజుల్లో కనుక కోర్టు వాడికి శిక్ష వేసి, ఉరి శిక్ష వేసి 2 కనుక ఉరి తీస్తే నేను సంతోషించేవాడిని.
ఈ రకంగా చంపేస్తే ఇవాళ నిజంగా దుర్మార్గులకే శిక్ష పడి ఉండొచ్చు. వాళ్ళు పోయినందుకు నా కన్నీళ్ళు అక్కర్లా, మీ కన్నీళ్ళు అక్కర్లా. కానీ రేపొద్దున అమాయకుడికి జరిగే ప్రమాదం అన్నది. కాబట్టి ఈ షార్ట్ కట్స్ ఎందుకు అవసరం అవుతున్నాయంటే ఎట్లాగొట్లా ఇప్పుడు మేనేజ్ చేయకపోతే వ్యవస్థ గందరగోళం అయిపోతుంది. కానీ అదే పరిష్కారం అనుకున్నట్టయితే వ్యవస్థ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మనకి దిశ ఎన్కౌంటర్ కూడా జరిగింది కదా సార్. కరెక్ట్, దిశ ఎన్కౌంటర్ సేమ్ సర్కమ్స్టాన్సెస్. కాబట్టి ఇట్స్ ఎ డీపర్ ప్రాబ్లం. అధికారులు నిందించడం చాలా తేలిక. సమర్థంగా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఇవాళ హైదరాబాద్ నగరంలో థర్డ్ పార్టీ కొల్యూజ్ లిటిగేషన్ పెట్టి భూమి మీది నేను నాయన కోర్టుకు వెళ్తాం, ఉత్తుత్తి లాలూచి పడి కోర్టుకు వెళ్తాం. ఆయన కొన్ని లెక్కలు చూపి నేను కొన్ని లెక్కలు చూపెడతాను. కోర్టు మా ఇద్దరి మధ్య పోరాటం అనుకుని నా తరపున తెలుస్తుంది. నేను డిగ్రీ చూపెట్టేసి మిమ్మల్ని కొట్టేస్తాను. నేను ఇది జరుగుతుంది. ఇది హైదరాబాద్లో వేలాది కేసుల్లో జరుగుతుంది. దాని పరిష్కారం ఏంటి? కొంతమంది సొంత ఇళ్ళు ఉన్నవాళ్ళు అద్దెచ్చుకుంటే తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత సొంత ఇంట్లోకి ప్రవేశించాలంటే చచ్చిపోయేదాకా వెళ్ళలేకపోయినారు. ఈ దేశంలో న్యాయం అందే పరిస్థితి లేదు. ఇది బ్రాడ్గా ల్యాండ్ డిస్ప్యూట్స్ విషయం సార్. కరెక్ట్. కాబట్టి ఆ నేపథ్యంలో మీరు రికార్డులు తారుమారు చేసి లంచాలు ఇచ్చి ప్రభుత్వ యంత్రాంగంలోనే కొందరు ప్రజల తరపున కాకుండా లంచం ఇచ్చిన వాళ్ళ తరపున పనిచేసి దొంగ డాక్యుమెంట్లతో పిచ్చి పని చేసినట్టయితే మరి మీరు 30 ఏళ్ళు ఆగుతామని చెప్పండి. అంత శక్తి ఉందా సమాజానికి? కొన్ని సందర్భాలు జరుగుతాయి. కాబట్టి లోతుకి వెళ్ళండి. ఒక అధికారిని తిట్టడమో ఒక సంస్థను తిట్టడమో దాని మీద ఆర్భాటించడం చాలా తేలిక. దెర్ ఈజ్ ఎ డీపర్ ప్రాబ్లం. దట్స్ ఎ రియల్ ప్రాబ్లం. వేలాది మంది సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. చాలా హైడ్రా విషయం కాదు. ఇప్పుడు వాళ్ళ భూములు ఉంటే అక్కడ పక్కన ఇంకెవడో మొత్తం అడిగి దారులు కూడా రాకుండా చేసేసి నువ్వు నాకు అమ్మకపోతే నీ బతుకు నాశనం చేస్తాను, నీకు యాక్సెస్ లేకుండా చేస్తాను, నేను కట్టేసుకున్నాను. అది బ్రాడ్గా రియల్ ఎస్టేట్ సమస్య సార్. రియల్ ఎస్టేట్ మాఫియా అని హైడ్రా అందుకోసమే కదా, ఆ విషయానికి వచ్చే కదా. అదొక్కటే కాకుండా సార్ ఈ లేక్స్ మీద కట్టిన ఇళ్ళు కట్టడాలు అక్కడ మళ్ళీ నేను విన్నది ఏంటంటే ఆ విషయం ప్రభుత్వం వివరణ ఇవ్వాలి, సరిచేయాలి. మీరు బాగా మాకు అనుయాయులైనట్టయితే మీ ఇంటి మీద దారి చేయటం లేదు, అదే పరిస్థితుల్లో ఇంకోటి ఉన్నట్లయితే వాళ్ళు ఇళ్ళు కూల్చేస్తున్నారు చెప్పి ఖచ్చితంగా తప్పు. రూల్ ఆఫ్ లా అని చెప్పంటే అందరికీ సమానంగా వర్తించాలి. కొన్ని సందర్భాలు అది వర్తించలేదని ఆరోపణలు ఉన్నాయి, విశ్వసించే ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా దాని మీద మరి ప్రభుత్వం వివరణ ఇవ్వాలి, సరిచేయాలి. రైట్. ఏదైనా నీజర్క్ రియాక్షన్తో ఏమి కాదంటారు అయితే సార్. కానీ దెర్ ఈజ్ ఎ డీపర్ ప్రాబ్లం. నేను పరిపాలన యంత్రాంగాన్ని అధికారులు ఉన్న వాళ్ళని రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు, నరేంద్ర మోదీ గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, తిట్టడం చాలా తేలిక. అంతకంటే జనం చాడు చప్పగా ఉన్నారు అనుకుంటే తిడ్డం మొదటి చప్పట్లు కొట్టేస్తారు. పరిష్కారం దాని నుంచి రాదు. ప్రజాస్వామ్యంలో మనం బానిసలమా ప్రభువులమా? ప్రభువులమైతే సరిచేసే బాధ్యత మనది, బానిసలమైతే ఫిర్యాదు చేసే హక్కు మనది. అయితే ఇప్పుడు మనం ఎలా ఉన్నామని మీ అభిప్రాయం సార్? ఓవరాల్గా అసలు అత్యధికంగా మనం బానిసల్లాగా ప్రవర్తిస్తున్నాం, ప్రభువులాగా ప్రవర్తించండి. మన ఓటుతోటే మనం మార్పు తీసుకురావాలంటారు సార్. ఓటే కాదు, గొంతు. ఇప్పుడు ఈ సంస్థ ఉన్నది, ఎన్ని ఒడిదుడుకుంటాయో ఎన్ని గందరగోళాలు ఉంటాయో మీకు తెలియదు, నేను చెప్పనక్కర్లేదు. 4 రాజ్యాంగ సవరణలు వచ్చినాయి, ఒక్క ఎంపీ లేడు నాకు. 84, 91, 97, 99 ఈ 4 సవరణల్లో 2 పూర్తిగా లోక్సత్తా వాళ్ళు వచ్చినాయి, 2 కీలక పాత్ర వహించాం. కనీసం 7-8 పెద్ద చట్టాలు వచ్చినాయి, కనీసం 5-6 పెద్ద విధానాల్లో మార్పులు వచ్చినాయి. వ్యవసాయంలో ఈ అడ్డుకట్టలు ఆంక్షలు తొలగించడం దగ్గర నుంచి, విదేశాలకు ఎగుమతుల నిషేధం తొలగించడం దగ్గర నుంచి, పామాయిల్ ఇండియాకి దిగుమతి చేస్తుంటే మీకు టారిఫ్లు పెట్టడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా లోక్సత్తా చేసిన పోరాటం వల్ల వచ్చినాయి. సంఘటితంగా పరిజ్ఞానంతో దూరదృష్టితో పరిష్కారాల కోసం పోరాడే బాధ్యత, హక్కు మనకున్నది. నిరంతరం పిటిషనర్లుగా కాదు, నిరంతరం తిట్టిపోయడం కాదు. తిట్టిపోయడం ఫ్యాషన్ అయిపోయింది భారతదేశంలో. ఉద్యమం అంటే తిట్టిపోయడం అనుకుంటున్నాం. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, స్వతంత్ర దేశంలో ఉన్నాం. ఎవరు సార్ వినిపించుకుంటారు ఇవాళ రోజుల్లో సార్? ఉన్నమాట చెప్పినా సార్. నేను అందుకే ఇప్పుడు నేను టీవీ ముఖంగా చెప్తున్నాను సార్. ఒక్క మాట గీత దాటి అన్నట్టు గొంతు విప్పి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్గా ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టేస్తున్నారు, లేదు వాళ్ళని మరొక ఆర్మీని పెట్టి పిచ్చి తిట్లు తిట్టిస్తున్నారు, ఉన్నవి లేని సృష్టిస్తున్నారు. నేను కాదంటలే, అందులో సోషల్ మీడియా యుగంలో నో స్కోప్ ఫర్ అనదర్ వాయిస్. అదృష్టం కొద్దీ నేను సోషల్ మీడియా చూడను, టీవీ చూడను, పేపర్లు చదవను. అంచేత నాకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏం జరుగుతుందో నాకు తెలియదు, నిజంగా తెలియదు. మీరు నమ్మరు, అంటే గొంతులు నొక్కేస్తున్నారు సార్. నేను అర్థం చేసుకోగలను. దెర్ ఈజ్ ఎ డీపర్ ప్రాబ్లం. అది మన దేశం అదే ప్రపంచం అంతా కూడా ఈ సోషల్ మీడియా యుగంలో ఈ ట్రోల్స్ వల్ల చాలా భయంకరంగా జరుగుతుంది. బాట్స్, ట్రోల్స్, రకరకాల పదాలు చెప్తున్నారు. ఐ టోటలీ అగ్రీ విత్ యూ. కానీ డిస్పైట్ దట్ ఇప్పుడు నేను చేయింది ఎప్పుడు చెప్పాల జీవితంలో. నేను లోక్సత్తా సాధించి చెప్తున్నాను. ఇది సరిపోతుందా? కాదు. నిజంగా విజ్ఞత గల వ్యవస్థ ఉన్నట్టయితే ఈ పాటికి దేశం మారిపోవాలి.
మారలే. కానీ మనం తలుచుకుంటే మార్పు వచ్చి తీరుతుంది. దానికి ఒక పద్ధతి ఉన్నది. అవును. ఇవాళ పెట్రోల్ బంకులు ఉన్నాయి. పెట్రోల్ బంకుల్లో 10% ఆనాడు మోసం ఉండేది తూనికల్లో. మనకి 30 లీటర్లు పడినట్టు కనిపించేది అక్కడ మీటర్లో, కానీ మీకు 3-4 లీటర్లు తక్కువ పడేది. అందరికీ తెలుసు. అది పూర్తిగా ఆగిపోయింది. ఒక చిన్న ప్రయత్నాన్ని విజయవంతంగా లోక్సత్తా చేయగానే దేశమంతా మారిపోయి ఇవాళ ఏడాదికి 1,50,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఆదా అవుతుంది. ఏడాదికి 1,50,000 కోట్ల రూపాయలు. కాబట్టి అన్నీ చేరిక అంటలా నేను. కానీ మన ప్రయత్నం, ఒక సామాన్య పౌరుడు కూడా నువ్వు ప్రధానమంత్రి అయితే ఏం చేస్తావో, ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావో, జిల్లా కలెక్టర్ అయితే ఏం చేస్తావో, ఎస్పీ అయితే ఏం చేస్తావో, ఆ రీతిని ఆలోచించి దానికోసం పోరాడే శక్తి కావాలి మనకి. అంతేగాని ఎల్లకాలం మనం బానిసల్లాగా బతికే పరిస్థితి కాదు. కనీసం విజ్ఞులైన వాళ్ళు, అందరి ప్రజల నుంచి జీవన పోరాటం అలిసిపోయిన ప్రజలను నేను కోరటల్లా. ఆలోచిస్తున్నాం అనుకున్న వాళ్ళు కొంచెం ఆలోచన మొదలెట్టాలి. ఆలోచిస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఆలోచించట్లా. తప్పకుండా మీ సహేతుకమైన సూచనని చూసే వాళ్ళందరూ గమనించుకుంటారని ఆశిస్తున్నాం సార్. మీ ప్రధానమంత్రికి మీ సలహా ఏంటి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు? మీరు మేధావి, మీరు ఐఏఎస్ ఆఫీసర్గా మీకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ విత్ వెరీ గుడ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ సక్సెస్ఫుల్ రిఫార్మ్స్. మీరు ఒక రాజకీయ పార్టీని పెట్టే రాజకీయ వ్యవస్థను కూడా చూశారు. మీరు శాసనసభ్యులుగా ఉన్నారు. కాబట్టి మీ సలహా ఏమిటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నీట్ లాంటి తప్పిదాలు, ఘోరాలు జరగకుండా? మళ్ళీ నా దృష్టిలో ఇవాళ 2 కీలకమైనటువంటి సమస్యలు దేశాన్ని చుట్టుముట్టాయి. ఈ 2 మీద లోతుగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడానికి రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకాభిప్రాయం కోసం చెప్పని ప్రధానమంత్రి వెంటనే కేవలం జాతీయ స్థాయిలో మనసు అఖిలపక్ష పార్టీ పెట్టడమే కాదు, అందరూ ముఖ్యమంత్రులతో ఒక సమావేశాన్ని పెట్టాలి. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇందుకోసం మొక్కుబడిగా చేస్తున్నారు కదా. ఒకటి, పరీక్షలు అనేది చిన్న అంశం, కానీ ఒక ముఖ్యమైన అంశం. ఇందాక మనం చర్చించుకున్నాం. యువతకు నైపుణ్యం దగ్గర నుంచి ఉపాధి కల్పన, భవిష్యత్తు భరోసా ఉండే ఏర్పాట్లు చేయడానికి జాతీయ స్థాయి రాష్ట్రాలు కలిసి యుద్ధ ప్రాతిపదికన 10 ఏళ్ళు పోరాటం చేయాలి. ఒక ప్రణాళిక రూపొందించాలి. ఒక ప్రత్యామ్నాయాన్ని రూపొందించి ఒక నమూనాని అందరినీ కూర్చోబెట్టి పార్టీలకు అతీతంగా మనసొప్పి చర్చించి ఏకాభిప్రాయం సాధించడం మొట్టమొదటి అవసరం నా దృష్టిలో. 2, ఎనర్జీ సెక్యూరిటీ. ఎల్లకాలం మనం ఏనాడు ఇరాన్ వాడు ఏం చేస్తాడో, డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడో, ఏమవుతుందని భయంతో బతుకుతున్నాం. 95% మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ మనకి ఇంపోర్ట్తో వస్తున్నాయి. ఆయిల్ కానీ 18,200 కోట్ల లీటర్ల డీజిల్, పెట్రోల్ మనం ఖర్చు పెడుతున్నాం. రోజుకి 50 కోట్ల లీటర్లు. ఇది ఇంకా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం 45% పెరుగుతుంది. డాలర్ పెరుగుతుంది, రూపాయి పడిపోతుంది. విదేశీ మార్గం లేకపోవడం చేత 10 ఏళ్లలో యుద్ధ ప్రాతిపదికన అసలు పెట్రోల్, డీజిల్ వెహికల్ లేకుండా చేయొచ్చు భవిష్యత్తులో. సోలార్ పవర్ 300 గిగావాట్లు ఉత్పత్తి చేయాలి. స్టోరేజ్ కావాలి. ఛార్జింగ్ స్టేషన్లు మనకి 29,000 ఉన్నాయి భారతదేశంలో. చైనాలో 14 లక్షలు ఉన్నాయి. ఛార్జింగ్ స్టేషన్లు, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్, డే టైమ్ ఛార్జింగ్ స్టేషన్లు పెంచాలి. దీంతోపాటు వ్యవసాయం నుంచి ఇంధనాన్ని తయారు చేసి ఏర్పాటు చేయాలి. రైతుకు ఆదాయం రావాలి. అనవసరమైనటువంటి వరి ఉత్పత్తి తగ్గించాలి. ఎంఎస్పి ద్వారా బలవంతంగా కొనే పరిస్థితి ఆపేసేయాలి. దిగుమతులు అవసరం లేకుండా చేయాలి. పర్యావరణాన్ని కాపాడాలి. అన్ని విన్ విన్ సొల్యూషన్స్ ఉన్నాయి, మన కళ్ళ ఎదురుగా ఉన్నాయి. అవి ఎందుకు ఆలోచించట్లేదు అంటారు? ఒకటి ఆలోచిస్తున్నారు. నేను చెప్పినవన్నీ ఆలోచిస్తున్నారు, కానీ అక్కడ మొక్క, ఇక్కడ మొక్క, ఇక్కడ మొక్క. అదో శాఖలో జాయింట్ సెక్రటరీ ఉంటాడు, ఓ మొక్క. అలా కాదు, యుద్ధ ప్రాతిపదికన సమగ్రంగా, ఇంటెగ్రేటెడ్గా, సమగ్రంగా. ఇప్పుడు 1970ల దశకంలో ఇందిరాగాంధీ కూడా నిర్ణయం తీసుకున్నారు. అరే, విదేశాల నుంచి PL 480 దిగుమతులు లాభం లేదు, మనం చాలా అడుక్కోవాల్సి వస్తుంది, ఆహారంలో స్వయం సమృద్ధం కావాలని చెప్పని 10 ఏళ్లలో సాధించాం. కాబట్టి ఇదేదో ఒక మాట అనేసి ఒక చిన్న ప్రోగ్రాం పెట్టడం కాదు, యుద్ధ ప్రాతిపదిక. ఇది దేశానికి జీవన మరణ సమస్యలు 2 కూడా. నేను చెప్పిన 2 కూడా దేశానికి జీవన మరణ సమస్యలు. ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు, కానీ ఇవి 2 ముందు సెట్ చేయాలంటారు. కానీ ఈ 2 పరిష్కారాలు ఉన్నాయి మన కళ్ళెదురుగా. ఈ 2కి జాతి మొత్తాన్ని సమైక్యం చేయకపోతే అన్ని పార్టీలని, రాష్ట్రాన్ని, ఇప్పుడు రాష్ట్రాలు పరిపాలన జరిగేంత రాష్ట్రాల్లో జాతీయ స్థాయి, రాజకీయ స్థాయి మంచి పబ్లిసిటీ ఉంటుంది. ప్రధానమంత్రి మోదీ లాంటి వారు కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంటే ప్రధానమంత్రి చాలా అనుకుంటున్నాం, కానీ నిజంగా అధికారం అనేది రాష్ట్రాల్లో. ముఖ్యమంత్రులు సర్వాధికారులు మన భారతదేశంలో, ప్రధానమంత్రులు చాలా తక్కువ. కాబట్టి రాష్ట్రాలను కలుపుకోవాలి. మీరు ఒక మార్గం చూపెట్టాలి, భరోసా ఇవ్వాలి, కానీ రాష్ట్రాలను కలుపుకోవాలి. అన్ని రాష్ట్రాలతో కూర్చోవాలి, మనసు పెట్టి మాట్లాడితే. ఉదాహరణకి విషయం ఇది కాకపోయినా కూడా ఈ మధ్య ఈ డీలిమిటేషన్ కోసం బిల్ తీసుకొచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు అద్భుతమైన బిల్ ఇది. 2 తెలుగు రాష్ట్రాలకు కలిపితే 42 బదులు 63 వస్తాయి. దేశం మొత్తంలో 100 బదులు 150 వస్తాయి. అసలు మనం కోరుకోకుండా వచ్చింది ఇది. జనాభా ప్రకారం అయితే మనకు అర్హత లేదు, మన గొడవ మనం చేస్తున్నాం. అడగకుండా వాళ్ళు ఇస్తామని చెప్పంటే దాన్ని దక్షిణాది రాష్ట్రాలు కాదన్నాయి.
ఇప్పుడు డిఎంకే ముందుకు వస్తాం తీసుకుంటాం అని చెప్పని. అరే నాకు కావాల్సింది ఇస్తుంటే వద్దంటే ఏంటి? కానీ దానిలో ప్రధానమంత్రి గారు పొరపాటు ఎక్కడ ఉంది? అప్పుడు కానీ ఇప్పుడు కానీ అందరి పార్టీలను కూర్చోబెట్టి దక్షిణాది రాష్ట్రాలను కూర్చోబెట్టి మనసు ఇప్పుడు చెప్పండి ఇదే అంకెలు. మీకు 42 ఉన్నాయి, 50% అందరికీ పెరుగుతాయి, మీ 23 వస్తాయి, 64 వస్తున్నాయి యాక్చువల్గా 2 తెలుగు రాష్ట్రాలు కలిపి ఫ్రాక్షన్స్ వల్ల. తమిళనాడు 39 ఉన్నాయి, 39 మీద మీకు 60 వస్తాయి. కేరళ 20 ఉన్నాయి, 30 వస్తాయి. దేశం మొత్తంలో జనాభా మీద ఉన్న సీట్ల మీద 50% వస్తాయి. మన రేషియో నిలబడుతుంది జనాభా లేకపోయినా కూడా. అంతకంటే కోరుకోవాల్సింది ఇంకేం లేదు. దండం పెట్టి తీసుకోవాలి. వాళ్ళు కూడా కూర్చోబెట్టేదో రాజకీయ వ్యూహంలా కాకుండా ఎత్తుగడలా కాకుండా కూర్చోబెట్టి అర్థమయ్యేట్టు చెప్తే ప్రజలు చేసుకుంటారు. అప్పుడు రాజకీయ పార్టీల చేతుల్లో ఉండదు. మీరు పార్టీల చేతుల్లో పెట్టి మాకు అర్థం కాకుండా చేస్తే మేము స్పందించలేం. మాకేం తెలుసు? ఈ పార్టీ ఓ మాట చెప్తుంది, ఆ పార్టీ ఓ మాట చెప్తుంది. అంతే. అంటే ఇప్పుడు ప్రస్తుతం సార్ రైట్లో ఉంది, లెఫ్ట్లో ఉంది, సెంటర్ మాయం అయిపోయింది. అప్పుడు నేను కోరేదాల్లో ఒకటే, ఈ పార్టీ అంటే మనకు అనవసరం, ఇష్యూ ప్రాతిపదికన పండి. అది ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య 2-3 సార్లు గట్టిగా అన్నారు. నేను పూర్తిగా అభినందిస్తున్నాను. 1,08,000 ఖర్చు పెడుతున్నాం పాఠశాల విద్య కోసం, పిల్లలకు చదువు రావట్లేదని. వాస్తవం అది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అసలు వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం రావట్లేదన్నారు. అది వాస్తవం. ఇప్పుడు అది రేవంత్ రెడ్డి గారు చెప్పారా, ఏ పార్టీ నాకు అనవసరం, ఆయన కులం ఏంటి మతం ఏంటి నాకు అనవసరం, ఆయన చెప్పింది వాస్తవం. దాని మీద తదుపరి చర్యలు తీసుకోవాలని మనం కోరాలి, ఒత్తిడి తీసుకురావాలి, మద్దతు ఇవ్వాలి. అంతేగాని రేవంత్ రెడ్డి గారు చెప్పాడు కాబట్టి నేను ఒప్పుకుంటాను ఒకడు, నేను ఒప్పుకొని వచ్చినాను ఇంకొకడు. ఇదేంటిది? బుద్ధి ఉందా మనకన్నా? మనం కావాలా మనకి, వాళ్ళు కావాలా? కాబట్టి కొంచెం నేను చెప్పేది అంత రుచించకపోవచ్చు అందరికీ. అర్థమైంది సార్. మనం ఒక పోలరైజ్డ్ ఎన్వైరన్మెంట్లో మనం బానిసలుగా అవుతున్నాం తప్ప ప్రభువులుగా ఉంటాం. మన గురించి మనం పట్టించుకున్నాం. చాలా మొత్తానికి సార్ సోషల్ మీడియా పుణ్యమా, డిజిటల్ ఎవల్యూషనా అర్థం కావట్లేదు, కానీ ఒక రెవల్యూషన్ చూస్తున్నాం. నిజంగా వ్యక్తులకి మధ్య కూడా అభిప్రాయాలు ఇలాగే చాలా పోలరైజ్ అయిపోయాయి. ఒక సముచితమైన సహేతుకమైన ఆలోచన విధానం రావాలి అని కోరుకుంటున్నాం సార్. ఐ డోంట్ నో వై ఇంత డివైడ్ అయిపోయింది కంట్రీ డిస్పైట్ ఆల్ ద గ్రేట్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ. ఖచ్చితంగా వస్తుంది. నాకు కొంత ఒడిదుడుకులు ఉంటాయి, కొన్ని గ్లోబల్ కొన్ని లోకల్, బట్ ఐఎమ్ ఆప్టిమిస్టిక్. సార్ కంగనా రనౌత్ గారు 2014లో మనకి స్వాతంత్రం వచ్చిన దేశానికి అన్నారు. అది అంటే మీడియా ముఖంగా కంగనా రనౌత్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అంటే పాపం ఆవిడ తెలిసే పరిజ్ఞానం అదే ఉంటుంది. ఆవిడ ఎన్నోసార్లు ఆవిడ పరిజ్ఞానాలు అలా బయట పెట్టుకుంటూ వచ్చారు. బట్ అంటే ఇవన్నీ ఏంటంటే సార్ ఇట్ గివ్స్ అస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఏంటి ఒక విధమైన హోప్లెస్ ఫీలింగ్ వస్తుంది. దట్ ఇలా ఇంత స్వీపింగ్ గా మాట్లాడడం కరెక్టా? మీడియా సంగతి మానండి. జెన్యున్గా my appeal to you and people like you is there's no room for despair at all. Yes, there are problems. But there is no room for despair. అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయి. 20 ఏళ్ల క్రితం మీరు నేను ఇక్కడ కూర్చుంటే వాటికి 10 సార్లు కరెంట్ పోయింది. 30 ఏళ్ల క్రితం టెలిఫోన్ కావాలంటే ఎవరు నడుక్కోవాల్సి వచ్చేది. నేను రీసెర్చ్ చేయాలంటే నేను నిరంతరం రాస్తూ ఉంటాను. నాకు ఎప్పుడు ఒక పట్టుదల, నేను మాట మాట్లాడానంటే అంకెల విషయం కోసం తప్పు ఉండకూడదని చెప్పాను. ఆ రీసెర్చ్కి తలప్రాణం తోక్కొచ్చేది నాకు. అందులో ప్రయాణాలు చేస్తుంటాం. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా, మూర్ఖమైన సోషల్ మీడియాని సరిగ్గా ఉపయోగించుకుంటే విత్ ఫ్లిక్ ఆఫ్ బటన్ ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ అమెరికన్ ప్రెసిడెంట్ నోస్ ఆర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నోస్ ఆర్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ నోస్. బట్ ఆల్ దట్ సార్ విత్ డ్యూ రెస్పెక్ట్, వీటిలో కరెంట్ ఒకటే మనం క్రెడిట్ తీసుకోవచ్చు, మిగతా అన్ని కూడా అమెరికాలో తయారవుతున్నాయి. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. టెక్నాలజీ మన రాజకీయానికి అతీతంగా దేశంలో మంచి మార్పులు తీసుకొస్తుంది. టేక్ అడ్వాంటేజ్. సోలార్ పవర్ ఉంది, నాకు ఇంత చెప్పాను, ఎలక్ట్రిక్ వెహికల్స్ 100% తీసుకురావచ్చు. ఎవరు చేస్తే మనకి ఉపయోగించుకుందాం. మనం చేయగలిగితే సంతోషం, ఎవరు చేసినా ఉపయోగించుకుందాం. అది అవును. ఆపర్చునిటీస్ మన ముందు ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం సొల్యూషన్స్ లేవు, ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఇవాళ సొల్యూషన్స్ ఉన్నాయి. లెట్స్ బి గ్రేట్ఫుల్. తప్పకుండా సార్. ఐ థింక్ చాలా మంచి నోట్లో వీఆర్ ఎండింగ్ దిస్ కాన్వర్సేషన్ సార్. బట్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, ఐ థింక్ 15 ఏళ్ల నుంచి మమ్మల్ని చూస్తున్నావు సార్. మీరు అసలు ఎక్కడ చెక్కు చెదరని, అసలు ఏ మార్పు లేదు మీలో ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ అపియరెన్స్ అండ్ హెల్త్. బరువు పెరుగుతున్నారు. వాట్ ఇస్ ద సీక్రెట్ సార్? మీరు డాక్టర్ అవ్వడం వల్ల మీకు అది కలిసి వచ్చిందంటారా, లేక ఈ మధ్య బరువు పెరుగుతున్నాను నిజంగా చెప్పాలి. మామిడి పళ్ళు ఎక్కువ తిన్నాను సార్. అరికాళ్ళకి ఏదైనా ప్లాంటర్ ఫేషియటిస్ అని, దానివల్ల కొంచెం నడక తగ్గింది. మామూలుగా నడక చాలా ఇష్టం నాకు. అదర్వైజ్ దీనిలో రహస్యమైన మనందరం పాటించేదే కొంచెం వీలున్నంత మేరకు మితంగా, అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ తిన్నా పర్లేదు కానీ కొద్దిగా మితంగా తినటం, రెగ్యులర్గా ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం. అది ఉంచుకోవాలంటే నాకు ఒక టెక్నిక్ ఏంటంటే సోషల్ మీడియా వద్దు, టీవీ వద్దు, రేడియో వద్దు, పత్రికలు వద్దు. పత్రికలు చూసేది ఇవాళ పొద్దున కూడా చూశాను, సుడోకో కోసం, లేదా కుక్కరో ఏదో ఉంటుంది, ఆ పజిల్స్ కోసం తప్పితే, లేదా ఇంపార్టెంట్ ఏమైనా ఎడిటోరియల్ కాలం మంచిదంటే చూడడం తప్పితే. ఇప్పుడు మనకి గార్బేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డెల్యూజ్ లాగా వస్తుంది, అవన్నీ అక్కర్లా మనకి. అవి తెలియకపోతే మనకు నష్టమేం లేదు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, నిజమైన విషయాల మీద దృష్టి పెట్టచ్చు.
అంత అద్భుతాలు ఏమి ప్రతి క్షణం జరగట్లా. ఆ క్షణం బట్టుకుని చూడకపోతే ఏం కొమ్మనిపోయింది లేదు. ప్రపంచం ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. యా చాలా మీరు అన్నది అందరికీ కష్టం పాటించడం, మాకు అందులో మా ప్రొఫెషన్కి చాలా కష్టం సార్. సార్ ఫైనలీ అడక్క మానలేకపోతున్నాను. వాట్ యూ థింక్ ఆఫ్ సోనం వాంగ్చుక్ సార్? ఆబ్వియస్గా మంచి మనసున్న మనిషి, గాంధీ విలువలు ఉన్న మనిషి. కానీ నేను ఇప్పుడే కాదు, 46 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో చేరిన నాటి నుంచి నిరాహార దీక్షలకి, ఆమరణ దీక్షలకి పూర్తిగా వ్యతిరేకం. అది ప్రజాస్వామికం కాదు. పర్సువేషన్, ఎవిడెన్స్, లాజిక్, పర్సువేషన్, ప్రజలను సమీకరించడం, పార్లమెంటరీ ప్రక్రియను ఉపయోగించుకోవటం, అసెంబ్లీ ప్రక్రియను ఉపయోగించుకోవటం, అవన్నీ కలగకపోతే ఎన్నికల్లో ఓడించడం. అంతే తప్ప నా మాట చెల్లకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను నా హక్కు ఎవరికి లేదు. మనం సెంటిమెంటల్ కంట్రీ కాబట్టి అలాంటిది మీరు చేసిన నేను చేసిన జనం ఒకటిన పొంగిపోతారు. కరెక్ట్ కాదు. దెర్ ఇస్ ఎ ప్రాసెస్. మనం ఎన్నుకున్నాం ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, స్థానికంగా కావచ్చు. బాధ్యతలు పెట్టాం. ఎన్నుకున్నప్పుడు ఆలోచించుకో. గొంతు విప్పు అవసరమైనప్పుడు శాంతియుతంగా మార్గం చూపెట్టు. వినకపోతే పార్లమెంటరీ ప్రక్రియను ఉపయోగించు. ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళు. అంతగా వినకపోతే ఓడించు వచ్చే ఎన్నికలు. అంతేగాని మై వే ఆర్ హైవే ఈజ్ నాట్ పాసిబుల్. నెగోసియేషన్ ఈజ్ ది ఓన్లీ వే. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. మొత్తానికి బొద్దింకే కదా అని అల్పజీవిగా తీసిపడేస్తే తలుచుకుంటే ఏదైనా జరగచ్చని మాత్రం ఈ సంఘటనతో అందరికీ అర్థమైంది. కానీ ఇది బహుశా పరిష్కారం దిశగా మార్గం కాదేమో. ఇతర పద్ధతుల్లో నెగోసియేషన్ ద్వారా మనకి ఇంకా శాశ్వత పరిష్కారాలు వస్తాయని చెప్తున్నారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వెరీ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ సుప్రా.